అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను మీతో ఒక ఇన్సిడెంట్స్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా నాకు హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకనంటే నేను ఒక ఎమర్జెన్సీ పని మీద అయితే కనుక నేను ఎన్మల్ కుదురు ఫిష్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాను. అక్కడైతే ఒక డాగ్ పడుకుని ఉంది. అంటే ఇంకా నెక్స్ట్ డే కూడా చూద్దామని చెప్పేసి నేను చూశాను, కానీ సేమ్ ప్లేస్లో ఒక 2 days నుంచి అలా పడుకొని ఉంటుంది. ఒక 1 week వరకు ఫీడ్ చేసుకుంటూ వచ్చాను, బట్ అది లేవట్లేదు. అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను అది ఏజ్డ్ అయిపోయింది, కొంచెం ఐస్ అన్నీ కూడా బ్లర్ అయిపోయినాయి. కాంపిటేటివ్ వరల్డ్ కదా, చిన్న చిన్న డాగ్స్ దానికి ఫుడ్ అనేది దొరకకుండా చేస్తున్నాయి. సో నేను ఏమనుకున్నానంటే, ఆల్రెడీ మనకి వీడియోస్లో చూపించాం కదా మురాల వెంకటేశ్వర సార్ జీవకారుణ్య ఆశ్రమం గురించి, అక్కడ అడ్మిట్ చేద్దాం అనుకున్నాను. ఇలా అడ్మిట్ చేసినాం ఓకే, కానీ వాటికి ఫీడ్ చేయాలి కదా సార్. ఒక్క పర్సన్ దాదాపు 24 years, 2000 నుంచి ఇప్పుడు 24 years నుంచి ఒక పర్సన్ లైఫ్ మొత్తం వీటి మీద పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి వీటికి సర్వ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. సో నేను ఏం చెప్తున్నాను అంటే, కొంచెం ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో రెస్పాండ్ అవ్వండి, కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకనంటే వీటికి డైలీ ఓన్లీ మిల్క్ ఖర్చే ఒక 700 వరకు అయిపోతుంది. సో ఎవరైతే ఉంటే తప్పకుండా రెస్పాండ్ అవ్వండి. అంతేకాకుండా నేను దాన్ని తీసుకువెళ్ళాలి అనుకునేటప్పుడు ఆటో వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. ఇది చాలా చిన్న లైఫ్, ఎందుకంటే ఇంతకుముందు యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 90 years 80 years ఉండేది, ఇప్పుడు 50-60 yearsకి పడిపోయింది. ఉన్న చిన్న లైఫ్లో కొంచెం అందరితో కైండ్గా ఉండండి, కొంచెం మానవత దృక్పథంతో ఉండండి అందరితో. ఉన్న చిన్న లైఫ్లో కొంచెం చిన్న చిన్న సంతోషాలు అనుభవించండి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అప్పుడు వెంటనే నేను కాల్ చేశాను, సార్ ఇలాగా ఆటో వాళ్ళు ఎవరు అగ్రీ అవ్వడం లేదనంటే ఆయన ఒక నెంబర్ ఇచ్చారు. ఆయన నెంబర్కి కాల్ చేసే కనుక కొంచెం ఆయనకి అమౌంట్ పే చేయాలి, ఎందుకంటే ఆయన కూడా ఆటో డ్రైవరే కదా. ఆయనకు కొంచెం అమౌంట్ పే చేసి ఆయనే తీసుకువెళ్ళి జీవకారుణ్య ఆశ్రమంలో జాయిన్ చేయించేశారండి. నేను డిస్ప్లే మీద నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సార్కి కాంటాక్ట్ అయ్యి మీరు తప్పకుండా అకౌంట్ నెంబర్ అనేది తీసుకుని మీకు ఏమైనా హెల్ప్ చేయాలి అనిపిస్తే తప్పకుండా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. అదే చూస్తున్నా, అటు ఇటు వెతుకుతున్నాను. 1 week నుంచి పెడుతున్నాను అనమాట, ఫుడ్ పెడుతున్నా, బ్రెడ్ మిల్క్ పెడుతున్నా, తింటుంది. కానీ మార్నింగ్ పూట లేవట్లేదు. తీరా ఈరోజు తీసుకెళ్దాం అనే లోపు ఇక్కడికి వచ్చి పడుకుంది. ఈరోజు చూసేసరికి అరుస్తూ ఉంది. తీసుకెళ్ళి బాగయ్యాక మళ్ళీ ఇక్కడికే వదులుతారు. దీన్నా కరుస్తున్నాయా? అక్కడంటే డైలీ ఫుడ్ పెడతారు, మార్నింగ్ ఈవినింగ్. అంకుల్ ఊపిరాడిందిగా ఒక్క నిమిషం.
ఉంటుందిగా అంకుల్? కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అంకుల్. నాకు అక్కడికి చేరగానే ఫోన్ చేయండి, నేను ఆ అంకుల్కి ఒకసారి ఫోన్ చేస్తా. దెబ్బలు కొట్టేసుకుంటుంది. సరే అంకుల్ వెళ్ళండి.